ఇవాళ అలవాల గ్రామం రావడం జరిగింది. రొంబచెర్ల మండలం అలవాల గ్రామం. ఇది శివారు గ్రామం అన్నమాట. మరి మొదటి నుంచి కూడా చాలా వెనకబడిన ప్రాంతం. ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. వారందరినీ దగ్గరుండి నడిపించే బాధ్యత మరి 43 ఏళ్ళుగా వెన్నా బాలకోటి బాబాయ్ గారు, మరి మాజీ ఎంపీపీగా చేశారు ఆయన. అదేవిధంగా పార్టీని దగ్గరుండి అందరినీ దగ్గరుండి నడిపించే కార్యక్రమాన్ని చేపట్టి మరి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 ఏళ్ల క్రితం బాబాయిని రివాల్వర్తో కాల్చి చంపారు వైసీపీ వాళ్ళు. దుర్మార్గులు ఆ రోజు కాల్చి చంపడం వల్ల మన్నా బాలకోటి బాబాయ్ మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆయన లేకపోయినా కానీ ఎప్పుడు కూడా కార్యక్రమాలన్నీ ముందుకు నడిపిస్తున్న వారి భార్య మరి మా పిన్ని నాగేంద్రమ్మ గారు, అందరూ కూడా ఆ మాట ప్రకారం గ్రామంలో నాయకులు కార్యకర్తలు మరి ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా ఒక ఏకతాటి మీద వెళ్తూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మనం అందరం కూడా ఒక ముఖ్యమంత్రిగా నేను అసెంబ్లీకి వస్తాను ఆ రోజు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. వారి కోసం మేము అందరం కూడా కష్టపడ్డాము. అరవింద్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే అయితేనే ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్న ఆలోచనతో మేమందరం కూడా రాత్రి మగళ్ళు కష్టపడ్డాము. నాతో పాటు అన్ని గ్రామాల్లో ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు, కాపు సోదరులు, రైతు బిడ్డలు అందరూ కూడా ముందుకొచ్చి కష్టపడి పనిచేశారు. మరి గడిచిన 5 ఏళ్ళలో ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. ఇక్కడ అలవాల గ్రామంలో అయితే మరి వైసీపీ అరాచకులు గ్రామ నాయకుల మీద కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు. ఎన్ని కూడా భరించాము. చరిత్ర అనేది ఎప్పుడూ మనం నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇన్ని ఇబ్బందులు పడ్డాము, కష్టాలు నష్టాలు పడ్డాము. ఆయన అందరం కూడా ఇష్టంగా పార్టీకి పనిచేసాము, ఉమ్మడి కుటుంబం గెలిపించుకున్నాము. ఇదంతా కూడా మీ యొక్క కష్టం నష్టం అని నేను తెలియజేస్తూ మీరందరూ కూడా పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పల్లె ప్రగతి, పల్లె బాట, పల్లె నిద్ర ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ఉన్నా లేకపోయినా నేను నిత్యం మీ గ్రామానికి వస్తూనే ఉంటాను. అలవాల గ్రామం అనేది నేను కొన్ని 100 సార్లు రావడం జరిగింది. మరి న్యాయంగా అయితే మరి నారా లోకేష్ బాబు ఈ గ్రామం వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పడం